ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అసలు మీరే చెప్పండి, డబ్బు కట్టడానికి ఏవైనా ఆలోచించారా? నేను ఈ ఇంటిని పొలాన్ని అమ్మాలనుకుంటున్నా. భగవంతుడా, వేరే దారి లేదు. నా వల్ల వచ్చిన సమస్యల్ని నేనే కదా తీర్చాలి. ఇది అమ్మేశామంటే మనం ఏం చేస్తాం? కోర్టులో కట్టాల్సిన డబ్బు పోగా ఎంతో కొంత మిగులుతుందిలే. దాంతో ఎలాగైనా బతుకుదాం. బతికి తీరాలిగా. ప్రీతి, శారదా, ఎక్కడ పోయి తగలడ్డారు? ఆ కారు తాళం కొంచెం తీసురా. ఇదిగో నాన్న. వాళ్ళిద్దరిని ఇందాక నుంచి పిలుస్తుంటే నువ్వు వచ్చావురా. వయసైన కాలంలో మగపిల్లల వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందో అంటుంటారా? అది నిజమే. చనిపోయినప్పుడు తల దగ్గర కూర్చొని ఏడవటానికి ఒక ఆడపిల్ల కావాలి, కానీ మగపిల్లలు వదిలిపోయిందిలే చాలని అనుకుంటారు. ఏంటిక్కడ డిస్కషన్? అబ్బాయిలు చేసే సహాయం కన్నా అమ్మాయిలు ఏడ్చే దొంగ ఏడుపులే తల్లిదండ్రులకి ఇష్టమట. డ్రామా చేస్తున్నావా? మరింకేంటి, అత్త చనిపోయాక గుండెల మీద కొట్టుకుని ఏడ్చే కోడళ్ళు అదంతా సిన్సియర్గా చేస్తున్నారా? మీరేంటి మేల్ చావును అవ్వబోతున్నారా? అమ్మాయిలు మనస్ఫూర్తిగా ఏడ్చినా అది డ్రామా అంటున్నారు. హృదయాన్ని తెరిచి చూపించినా అది నటన. త్వరలోనే ఈ ఇంటికి కోడలొస్తుంది కదా, అప్పుడు కూడా ఇలాగే మాట్లాడాలి. నువ్వు బాలాకి ఫోన్ చేసావా? అబ్బా లేదమ్మా, టైం దొరకలేదు. ఇంతే మీ మగవాళ్ళ ప్రేమంతా. ఆస్తి పూర్తిగా పోగొట్టుకున్న అమ్మాయితో ఫోన్లో మాట్లాడి ఎందుకు సమయం డబ్బు వృధా చేసుకోవాలి? అంతేనా? ఆస్తి మొత్తం పోయిందని ఎవరన్నారా? ఒక దారుణమైన పరిస్థితిలో అన్నిటిని అమ్మి అప్పు తీర్చారు. అదే కదా నిజాయితీ. బిజినెస్ ఆదాయం లేకుండా ఎలా నాన్న గౌరవంగా బ్రతకగలరు? అప్పులన్నీ తీరిపోయినాక కొంచెం డబ్బులు మిగిలి ఉంటాయి కదా. ఏవీ మిగల్లేదు నాన్న. ఫ్యాక్టరీ అమ్మినా అప్పులు సగం కూడా తీర్చలేకపోయారని బాలానే చెప్పింది. తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇంతకు ముందే దారి చూసి పెట్టుకుంటారు. బినామీ పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ కొనుండొచ్చు. అలాంటప్పుడు కేసో జప్తు ఏది జరిగినా సమస్య లేకుండా తప్పించుకోగలరు. అలా జాగ్రత్త పడాలనే విషయం ఆయనకి తెలిసే ఉంటది. ఎక్కడ ఉన్నవన్నీ అమ్ముకోవడానికి డిస్కషన్ చేశారని బాలా చెప్పింది. మరీ అంత తెలివితేటలు లేనివాడా ఏంటి ఆ జయచంద్ర? జయచంద్ర గారి ఇల్లు ఇదేనా? ఇదే. ఇదే కదా అమ్మకానికి పెట్టిన ఇల్లు? నీకు మాట్లాడటం రాదా? మీ నాన్న జయచంద్ర గారు లేరా? లేరు.
నాన్న బయటికి వెళ్ళారు. ఓనర్ లేకుండా ఎలా బిజినెస్ మాట్లాడగలం చెప్పండి. బిజినెస్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు ప్రాపర్టీ చూద్దాం. వీళ్ళు ఈ ఇంటిని ఒకసారి చూడాలనుకుంటున్నారు. అమ్మా అమ్మా, చాలా అర్జెంట్, ఎన్నో అప్పుల బాధలు. మనం చెప్పిన రేటుకి ఇచ్చేస్తారు, మీరు మాత్రం వదిలేకండి. చూద్దాం. నమస్తే. ఏంటి? వీళ్ళు ఈ ఇంటిని చూడాలని వచ్చారు. జయచందన్ అన్న నాతో చెప్పారు. లోపలికి రండి. ఈ వుడ్ అంతా బాగానే ఉంది కదా? ఎందుకు బాగోదు, అన్ని క్వాలిటీ వస్తువులే. వీళ్ళకి పాతకాలం మనుషుల్లాగా చాలా చేదస్తం ఎక్కువ. ఆ రోజుల్లో దేనికైనా సరే టేకు చెక్కన ఉపయోగించేవారు. దర్వాజాలు కిటికీలు బాగా చూడాలి, చెద పురుగులు ఏమైనా పట్టాయని చూడాలిగా. చెదలు పట్టినవేమీ లేవు కదా? మేముంటున్న ఇల్లే కదా, అలాంటిదేమైనా జరగనిస్తామా? మీరే చూడండి. వీళ్ళు రూములన్నీ చూడాలి అంటున్నారు. మాకే సమస్య లేదో, స్టోర్ రూమ్ మాత్రమే తాళం వేస్తుంది. ఆ తాళం కూడా ఇస్తాను. ఈ ఇల్లు కొన్నాక ముందు స్టోర్ రూమ్ ని క్లోజ్ చేయాలి. అది పురుగులు పెరగడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆ రూమ్ వల్ల ఏంటి ప్రయోజనం? ముందు మనం ఆ రూమ్స్ అన్ని చూద్దాం, రండి. పదండి. ఇది బంగారమా లేక రోల్డ్ గోల్డా? ఇది నా తాళి చేయనే, అమ్మే వస్తువు కాదు. నేను ఊరికే అడిగానులే. పాత ఇళ్లలో అసలు ఇదే ప్రాబ్లం. ఎక్కడా కూడా మనం ఫ్రీగానే తిరగలేము. ఇది ఏ క్లైమేట్ కైనా సూట్ అవుతుంది. ఏసీ లేకపోయినా సరే పడుకోవచ్చు. అక్కడక్కడ నీళ్లు ఉండటం వల్ల ఎలుకలు కూడా ఉండొచ్చు. ఒక పిల్లిని పెంచుకుంటే ఎలుకల బాధ తప్పుతుందిగా. అమ్మాయికి మంచి హ్యూమర్ సెన్స్ ఉంది. కిచెన్ కూడా చూడాలిగా. వెళ్ళి చూసిరా. రండి రా. ఇల్లంతా బాగుంది కదా. సాంబార్ ఎగురు తప్ప ఇంకేం లేదా? బయట కనిపించే షో అంతా కిచెన్ లో కనపడడం లేదే. షో చూపించుకోవడానికి నేను కిచెన్లో ఏం పెట్టను. వంటగదంటే కనీసం ఇద్దరు ముగ్గురైనా తిరిగేలా చోటు ఉండాలి కదా. ఈ వంటగదిలో ఉండేది నేను నా పిల్లలు మాత్రమే. తెలియకుండా గుద్దుకున్నా కూడా అందుకు మేము గొడవ పెట్టుకోం. సొంత పిల్లలైతే పర్వాలేదు, కోడలైతే అది చాలదా ఏంటి గొడవలు రావడానికి? మా కుటుంబంలో అలాంటి అలవాట్లు లేవు. వాస్తు ప్రకారం అయితే ఉత్తరం వైపు మెట్లుంటే అపశకనం అంటారు. దీన్ని మార్చాల్సిందే. ఇది 2-3 తరాలకు ముందే కట్టినిల్లు. పెద్ద జ్యోతిష్యుడొచ్చే వాస్తు నిర్ణయించారు. తర్వాత ఇది ఉత్తరం దిక్కు కాదు, పడమర. ఇప్పుడు జస్ట్ ఇల్లేగా చూస్తున్నారు. కొన్న తర్వాత పగల కొట్టడం, కొత్తగా కట్టుకోవడం చేయండి. అంతేగాని ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? బాగా నోరెక్కువ అనుకుంటా అమ్మకి కూతురికి. లేకపోతే ఇల్లు అమ్మే పరిస్థితి వచ్చేదా ఏంటి? మీరు ధైర్యంగా ఉండండి సార్. తక్కువ రేటుకే ఇల్లు మీకు వచ్చేలాగా చేస్తాను. నన్ను నమ్మండి సార్. వచ్చేసారు. వంటగది నీకు బాగా నచ్చిందా? ఆ వంటగదిని సరిచేయించాలంటే చాలా పని చేయించాలి. ఏముందిలే, చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే సరిపోతుంది.
రేటు సెట్ అయితే మిగతా విషయాలు మాట్లాడదాం. తప్పకుండా అంతా సెట్ అవుతుంది. జయచంద్ర గారికి అంత అత్యాసేమీ లేదులేండి. అతన్ని ఎక్కడ కలవచ్చు? ఫోన్ నంబర్ ఇస్తే మీకు కాల్ చేయమంటాను. టౌన్లో నాకు ఒక ఆఫీస్ ఉంది. జయచంద్ర గారికి తెలుసు. ఆయన్ని అక్కడికి రమ్మని చెప్పండి. లేట్ చేయకండి. ఇక మేము బయలుదేరుతామండి. పదండి. వస్తావమ్మా. మాట్లాడిన అమౌంట్ కంటే ఓ 1,00,000 పెంచిస్తే బాగుంటుంది. అలా ఇచ్చినా కూడా మార్కెట్ రేటు కంటే తక్కువే అవుతుంది. అది ఎలా కుదురుతుంది జయచంద్ర గారు? ముందు మీకు ఒక రేటు చెప్పాను కదా, దానికి మీరు ఒప్పుకున్నారు కూడా. అందుకే కదా మిగతా విషయాలు మాట్లాడదామని డిసైడ్ చేశాను. రేటు విషయంలో ఇంకాస్త పెంచితే బాగుంటుందని నేనే తనతో చెప్పాను. తను కూడా ఆలోచించి చెప్తానన్నారు. ఆలోచిస్తాను అనే కదా చెప్పాను. ఓకే అని చెప్పలేదు కదా. ఆలోచిస్తాను అంటే ఇంకొంచెం పెంచిస్తామని కదా అర్థం. మాట్లాడిన రేటు కంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వలేను. ఆ విషయంలో ఇక బార్గెనింగే లేదు. మీరిలా పట్టుబడితే ఎలా? వ్యాపారం అన్నాక కాస్త అటు ఇటుగా సర్దుకుపోవాలిగా. నాకు మీ ఇల్లే కావాలని ఎలాంటి పట్టింపు లేదు. ఏదో మా అబ్బాయి పేరు మీద ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని ఈ ప్రాపర్టీ తీసుకుంటున్నా. సంవత్సరం పాటు మూసిపెట్టే ఉంటుంది. నెక్స్ట్ లీవ్లో వచ్చేటప్పటికి హోమ్ స్టేనో ఏదో ఒకటి. చెప్పిన రేటు ఓకే అనుకుంటే అడ్వాన్స్ తీసుకోండి. ఊరికే టైం వేస్ట్ చేయొద్దు. సరే. రేటు కన్ఫర్మ్ అయింది కదా, చాలా సంతోషం. ఇక నా కమిషన్ విషయానికి వస్తే మీరిద్దరూ కూడా కొంచెం కొంచెం నాకు ఇవ్వాలి. కమిషన్ గురించి మీరు బాధపడద్దు, సరేనా? అయితే ఆ అడ్వాన్స్ ఏదో వాళ్ళకి ఇచ్చేయండి. ఊరికే టైం వేస్ట్ చేయడం ఎందుకు? లేవండి. దేవుడా, అంత మంచి జరగాలి. ఇదిగోండి. మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలి. ఇల్లు కొన్నా కూడా మీ అబ్బాయి నెక్స్ట్ హాలిడేస్కి వచ్చే వరకు క్లోజ్ చేసి ఉంచుతానన్నారుగా. అందుకని ఇంకో ఏడాది పాటు మీకు అభ్యంతరం లేకపోతే అక్కడే ఉంటాం. అదెలా? ఊరికే వద్దు. అద్దెంతనేది మీరు చెప్పండి, నెల నెలా కట్టేస్తాను. లేదు లేదు, అదంతా సెట్ అవ్వదు. కొంచెం కూడా సెట్ అవ్వదు. మన ఫ్రెండ్షిప్ని మనమే ఎందుకు చెడగొట్టుకోవాలి? మీ ఇల్లు కొని మీకే అద్దెకివ్వాలా? ఈ వింత ఎక్కడైనా ఉంటుందా? ఇల్లు రిజిస్టర్ అయ్యాక ఇంటికి తాళాలు వేసి తాళాలు నాకివ్వాలి. ఇది మీకు సరే అనిపిస్తే మాత్రం అడ్వాన్స్ తీసుకోవచ్చు. మేము ఆల్రెడీ 2-3 చోట్ల చూసి పెట్టాం. మీ ఇష్టం. అయితే సంతోషంగా తీసుకోండి. ఇక మనం రిజిస్టర్ ఆఫీస్లో మీట్ అవుదాం. సుధా, ఏంటండి పిలిచారా? ఇంకో కప్పు టీ తీసుకురా. ఈ టీయే తాగుతూ ఉంటే ఇక మీరు భోజనం చేయలేరు. నిన్న రాత్రి కూడా మీరేం తినలేదు. మీరు న్యూస్ పేపర్ చదివారా? అజయ్, ఆ ట్యాప్ ఓపెన్ చేయి. ఎందుకమ్మా ఆ పని చేస్తున్నావు? ఇంకో 2 రోజుల్లో ఈ ఇల్లు మనది కాదుగా.
వేరే అద్దెలు చూసారా నాన్న? చూస్తాను. ఆ ఇల్లు కూడా ఇలానే ఉండాలి. అంత సౌకర్యం ఉండాలంటే దానికి తగ్గట్టు అద్దె కూడా కట్టాలి. దానికేం చేస్తావు? ఇల్లు ఫ్యాక్టరీ అమ్మిన డబ్బు ఉందిగా, ఇంకేంటి? విత్తనాన్ని తీసుకుని తినగలమా బాబు? భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. బ్యాంక్లో ఉన్న డబ్బు నుంచి వచ్చే ఇంట్రెస్ట్తోనే మన ఇల్లు గడుస్తోంది. అసలు నీకు చదివే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇలాగే తిరుగుతావా? నాకు ఇంజనీరింగ్ చదవాలి. బాలా గురించి కూడా ఆలోచించాలిగా. సూరజ్ కుటుంబం సంబంధం మాట్లాడడానికి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వాళ్ళ దగ్గర మనం లేనట్టు చూపించుకోలేం. అందుకని మనం బాధపడాలా? ఉన్నదాంతో సంతోషంగా బ్రతకాలి. ఇలాంటి ఇల్లు కార్లన్నీ ఇంక చూడలేవు. హరికో మంచి ఉద్యోగం దొరుకుంటే ఎప్పుడు దొరుకుతుందో. ఏదైనా ఒక చిన్న అద్దెలు చూసుకుందాంలే. బ్యాంకులో నుంచి వచ్చే ఇంట్రెస్ట్తో పస్తులు లేకుండా బతకచ్చు. ప్రస్తుతానికి ఇంతకంటే మనం ఏమీ ఆశించకూడదు. ఏనుగుని తీసుకొచ్చి వాకిట్లో కట్టేయగలమా హరి? ఒకవేళ కట్టేసినా ఆ విషయం ఎవరికీ తెలియకూడదు. ఒకప్పుడు మనం ఈ ఊళ్ళో గొప్పగా బతికిన వాళ్ళం. మనం పడిపోతే చూడాలని అప్పుడు ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నారు. అలాంటి వాళ్ల ముందు మనం తలదించుకొని నడవాలిగా. ఒక్కొక్కరి మొహంలో కనిపించే ఆ ఎగతాళి చూడాలి. గుచ్చుగుచ్చి మాట్లాడే ఆ మాటలు వినాలి. అవన్నీ చూస్తూ వింటూ ఎందుకు ఇక్కడ బతకడం? మనం ఈ ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళదాం. ఊరు వదిలేసి వెళ్దామా? ఉన్న పళంగా ఎక్కడికని వెళ్తాం? ఏదైనా ఊరెళ్ళి అక్కడ అద్దెకి ఇల్లు తీసుకుందాం. ఈ ఊరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? అప్పంతా తీర్చిన తర్వాత మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదుగా. నీకా రెండూ ఉండవు, కానీ నాకున్నాయి. ఎవరి ముందు నేనింతవరకు తలదించుకుని బతకలేదు. ఇంకో ఊరు వెళితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితి అంతా చక్కబడిపోతుందా? ఏంటి మీ నాన్నగారి దగ్గర పొగరుగా మాట్లాడుతున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు సూరజ్ని రోజు చూడలేవుగా. సూరజ్ మాత్రమే ఈ ఊళ్ళో ఉన్నాడా? చుట్టాలు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఇలా ఎంతమంది ఉన్నారు? అందర్నీ అలా వదిలేసి వెళ్లే అంత సమస్య ఇప్పుడేమొచ్చింది? తప్పుకోరా. ఏంటి నాన్న తీసుకున్న నిర్ణయం నచ్చలేదా? అది అందర్నీ ఎదిరించేంత గొప్పదానివైపోయావు నువ్వు. చూడు, నువ్వు ఆడపిల్ల అన్న విషయం గుర్తుపెట్టుకో. ఆడపిల్లైతే నోరు మూసుకునే బతకాలి. బాలా వచ్చిందా? బయట స్కూటర్ ఉంది. తను బాయ్ చెప్పడానికొచ్చింది. తనెక్కడుంది? కిచెన్లో అమ్మతో ఉంది. అన్నయ్య, తను చాలా బాధలో ఉంది. వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు. తనతో ఓదార్పుగా మాట్లాడన్నయ్య. హలో, ఇద్దరు వంట పనుల్లో బిజీగా ఉన్నారా? ఏదైనా వింత లేకపోతే విశేషమా? ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? బాలా వచ్చి ఎంతసేపైందో తెలుసా? రాగానే ఏడుపు మొదలుపెట్టావా? నేనేమీ ఏడవట్లేదు. మరి కారేదేంటో? పన్నీరా? ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడే అనుకున్నాను మీరిలాగే వచ్చి అడుగుతారు అని. ఒకవేళ అది నిజమైన ఏడుపై అయినా ఉల్లిపాయల వంక చెప్పొచ్చులే. ఊరుకోరా, ఇప్పుడు దాన్ని ఏడ్పించాలా ఏంట్రా? ఇప్పుడే వద్దులే, కొన్ని రోజులు పోనీపు. నాన్నే పిలిచావంటే? తోటలో ఉన్నారు. భోజనం టైంకి వచ్చేస్తానన్నారు. మాట్లాడు.
మాట్లాడు. బయలుదేరే ఏర్పాట్లన్నీ అయిపోయినాయా? ఇల్లు దొరికిందా? మనోజ్ బావ ఫ్రెండే ఏర్పాటు చేశాడు. బావ అక్క వెళ్ళి చూసొచ్చేశారు. అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయంటనా? ఎంతైనా సొంతిల్లులాగా ఉండదు కదా. వాళ్ళు ఇల్లు కావాలని అడిగితే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలిగా. నువ్వేం దిగులు పడకమ్మా, ఇప్పుడున్న కష్టాలన్నీ సర్దుకుంటాయి. ఈ పరిస్థితులు అంత త్వరగా సర్దుకోవు. ఇంకా ఎంతో టైం పడుతుంది. అన్నయ్యకి ఉద్యోగం, అజయ్ చదువుకోవాలి. ఎవరు మంచి పరిస్థితిలో లేవుగా. దిగులు పడుకో. ఇలా చూడు, నువ్వు బాధపడకు. ఉద్యోగం అంటావా, మీ అన్నయ్యకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా త్వరలోనే నిన్ను మేమొచ్చి తీసుకొచ్చేస్తాం కదా. ధైర్యంగా ఉండవే, నీతో మేమందరూ ఉన్నాం కదా. ఏమంటావన్నయ్య? తోబుట్టువులనేది అందరికీ గుర్తుండాలి. ఎవరికి గుర్తులేదు? నాకా మీకా? కొంచెమైనా మనస్సాక్షి ఉంటే ఈ టైంలో నన్ను డబ్బు అడిగేవారా మీరు? ఈ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో మీకు తెలీదా? తెలుసుగా. అలాంటప్పుడు 3 లక్షలు సరిపోవా? దాంతోపాటు వడ్డీ కూడా కావాలా?